త్రివిక్రమ్ వెంకీ ప్రాజెక్ట్లో అదిరిపోయే ట్విస్ట్. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్తో దిమ్మ తిరిగే సర్ప్రైజ్. తమన్ రాకతో డబుల్ హ్యాట్రిక్ గ్యారంటీనా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, షార్ట్ కట్లో AK47. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చినటువంటి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరం వంటి క్లాసిక్స్ వచ్చాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్గా పనిచేశారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా చేస్తున్నారు కాబట్టి దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటి నుండి దగ్గుపాటి అభిమానులు, త్రివిక్రమ్ అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మార్పు వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండడంతో మరో అట్రాక్షన్గా మారింది. KGF తర్వాత మంచి క్రేజ్ సంపాదించినటువంటి శ్రీనిధి వెంకటేష్ పక్కన కనిపించబోతుండడంతో ఆడియన్స్లో ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది. ఫస్ట్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా హర్షవర్ధన్ రామేశ్వరన్ను ఎంపిక చేశారు మేకర్స్. యానిమల్ వంటి సినిమాలతో తన ప్రతిభ చాటుకున్నటువంటి హర్షవర్ధన్ ఈ సినిమాకి కొత్త తరహా మ్యూజిక్ అందిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హర్షవర్ధన్ వైదొలగడానికి అసలు కారణం ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కొందరు సినీ వర్గాల సమాచారం ప్రకారం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణమని అంటుండగా, మరికొందరు మాత్రం డేట్ సమస్యల వల్లే ఈ మార్పు జరిగిందని చెబుతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా అయితే రాలేదు. అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ మధ్యలోకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మారడం ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే మెయిన్గా త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సినిమాలో మ్యూజిక్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉండడంతో ఈ మార్పు మరింత ఇంట్రెస్ట్ని అయితే రేకెత్తిస్తుంది. ఇక హర్షవర్ధన్ స్థానంలోకి SS తమన్ వచ్చినట్లుగా కూడా సమాచారం. త్రివిక్రమ్ సినిమాలకు తమన్ అందించినటువంటి మ్యూజిక్ ఇప్పటికే ఎన్నోసార్లు మ్యాజిక్ చేసింది. అరవింద సమేత అండ్ దాని తర్వాత అలా వైకుంఠపురంలో, దాని తర్వాత గుంటూరు కారం వంటి సినిమాల్లో తమన్ ఇచ్చినటువంటి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భారీ సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. అందుకే త్రివిక్రమ్ తమన్ అంటే ప్రత్యేకమైనటువంటి నమ్మకం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే నమ్మకంతో ఈ ప్రాజెక్టుకు కూడా తమన్ను తీసుకొచ్చారని కూడా టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్ అండ్ తమన్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా స్టార్ట్ చేశారట. కథలోని ఫ్యామిలీ ఎమోషన్స్కి తగ్గట్టు మెలోడీలు, వెంకటేష్ కామెడీ టైమింగ్కు సరిపోయేటువంటి ఫన్ బీట్స్, యాక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్పై చర్చలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వెంకటేష్ సినిమాలో మ్యూజిక్ ప్రత్యేక స్థానం కలిగి ఉండడంతో ఈ ఆల్బమ్పై అభిమానులు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ ప్రజెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది. హైదరాబాద్లోని మలక్పేట్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో లేటెస్ట్గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా షూట్ చేసినట్లు తెలుస్తుంది. వెంకటేష్ త్రివిక్రమ్ సెట్స్లో కనిపించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాను మొదట సమ్మర్ రిలీజ్గా ప్లాన్ చేసినప్పటికీ షూటింగ్ లేట్ కావడంతో ఇప్పుడు అక్టోబర్ 2 గాంధీ జయంతి లేదా దసరా సీజన్లో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా వెంకటేష్కు మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవ్వచ్చని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. గత కొంతకాలంగా యాక్షన్, కామెడీ, OTT కథలతో ప్రయోగాలు చేస్తున్నటువంటి వెంకీ మళ్ళీ తనకు బాగా కలిసి వచ్చేటువంటి కుటుంబ కథతో కనిపించబోతుండడం ఫ్యాన్స్ను ఉత్సాహపరుస్తుంది. ఇలా ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అదే AK47 సినిమా ఇప్పటి నుంచెల్లే మంచి బజ్ అయితే సృష్టిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మార్పు వార్తతో సినిమా చర్చల్లోకి రాగా తమన్ ఎంట్రీతో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వెంకటేష్ కామెడీ, త్రివిక్రమ్ డైలాగులు, తమన్ మ్యూజిక్ కలిసి వస్తే మరోసారి బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఖాయమని కూడా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే వీళ్ళ కాంబో ఎప్పటికీ చాలా చాలా స్పెషల్ కాంబో. అటు మల్లీశ్వరి కావచ్చు అండ్ నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలు, ఈ రెండు సినిమాలు కూడా టీవీలో ఇప్పటికి వచ్చినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ కూడా. సో ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు అని చాలా గతంలో చాలా నుంచి వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కమిట్మెంట్స్ వల్ల వెంకీ తర్వాత వేరే డైరెక్టర్స్తో చేయడం, త్రివిక్రమ్ కూడా యంగ్ హీరోస్ తోటి సినిమాలు చేయడం, హిట్స్ కొట్టడం, ఇలా రకరకాలైనటువంటి రీజన్స్ వల్ల, డేట్స్ ఇష్యూస్ వల్ల సో అన్నీ కుదిరొచ్చి ఇప్పటి వరకు కూడా ఆ సినిమాలు అయితే జరగలేదు. బట్ ఇప్పుడు ఇన్ని రోజులకు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరంటే అటు వెంకీకి ఇటు త్రివిక్రమ్కి ఇద్దరికీ కూడా ఫస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అది కూడా వెంకీ సినిమా యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాకి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాం. రైటర్గా వేరు బట్ డైరెక్టర్గా వేరు. బట్ ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిందే వెంకీ కంప్లీట్గా ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేసి చాలా రోజులే అయింది. అండ్ దానికి తోడు మేజర్గా త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ సినిమాలని అండ్ అలాంటి ఎమోషన్స్ని చాలా బాగా క్యారీ చేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో AK47 అంటే ఇందులో మళ్ళీ కొంచెం వైలెన్స్ కూడా సృష్టించి ఏదో త్రివిక్రమ్ చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో తమన్ ఆబ్వియస్గా అటు త్రివిక్రమ్కి తమన్కి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ మనందరికీ తెలిసిందే.
అరవింద సమేత కాంచెలు మొదలు పెడితే లేటెస్ట్గా వచ్చినటువంటి గుంటూరు కారం వరకు కూడా మంచి ర్యాప్ అని ఉంది. సో ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ డెఫినెట్గా ఈ సినిమాకు పెద్దగా ఏదో హెల్ప్ అవుతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ వల్ల. సో మొత్తంగా హర్షవర్ధన్ తప్పకున్నా కానీ బట్ ఇక్కడ తమన్ వచ్చి చేరడంతో సినిమా మీద బజ్ ఇంకా మరింతగా పెరిగిపోయింది. సో మొత్తంగా ఇప్పుడు ఇది ఇప్పటివరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు కానీ బట్ ఈ ట్రై కాంబో మాత్రం రిపీట్ అయితే మాత్రం ఇండస్ట్రీ వద్ద మరొక మ్యాజిక్ క్రియేట్ చేయడం డెఫినెట్గా ఖాయమని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక దీనికి తోడు వెంకీ కామెడీ టైమింగ్ కావచ్చు, త్రివిక్రమ్ డైలాగ్స్ కావచ్చు, దాని తర్వాత ఇక్కడ తమన్ మ్యూజిక్, ఇవన్నీ కూడా సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో శ్రీనిధి శెట్టి కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకొక రేంజ్లో అయితే డెఫినెట్గా ఉండబోతున్నాయి. బట్ ఎప్పటి వరకు ఏంటి అంటే వీళ్ళిద్దరు కాంబోలో వచ్చేటువంటి సినిమా డెఫినెట్గా కొంచెం కొత్తగానే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాని త్రివిక్రమ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు, బట్ రొటీన్ కథల్ని చాలా కొత్తగా చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్. సో మరి ఈ సినిమాని ఏ రేంజ్లో చెప్తారో ఏంటో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి AK-47 పై తమన్ మ్యూజిక్ అందిస్తున్నందుకు మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.